హాయ్ హలో ఎవ్రీవన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు పునుగులు ఎలా తయారు చేయాలో చూద్దాము. వీటిని బోండాలని కూడా అంటారు, మా సైడ్ బోండాలు అంటారు వీటిని. ఇవి ఎలా తయారు చేసుకోవాలంటే ఫస్ట్ బియ్యం నానబెట్టి, ఒక గ్లాస్ బియ్యం తీసుకున్నాను, బాగా ఒక 5 అవర్స్ అట్లా నానబెట్టి దీన్ని స్ట్రైన్ అవుట్ చేసేసి ఇలా మిక్సీలో వేసుకొని బాగా మిక్సీ పట్టాలి. ఫస్ట్ వాటర్ పోయకుండా మిక్సీ పట్టాను నేను. ఇది ఇలా వస్తుంది. వాటర్ పోయకుండా కూడా కొంచెం మెత్తగా మిక్సీ పట్టుకొని కలుపుకోవచ్చు, లేదు అంటే వాటర్ వేసేసి ఇలా మిక్సీ పట్టుకోవచ్చు. నేనైతే ఇలా వాటర్ వేసి మిక్సీ పట్టి చేశాను. ఇలా ఇప్పుడైతే బాగా పర్ఫెక్ట్గా వచ్చింది, బాగా వచ్చింది. ఇప్పుడు దీన్ని మిక్సింగ్ బౌల్లో తీసుకొని దీంట్లో వేసేసుకొని దీంట్లో కొంచెం కప్పు గోధుమ పిండి, అలాగే 2 నుంచి 3 టేబుల్ స్పూన్స్ బొంబాయి రవ్వ వేసుకొని కొంచెం సాల్ట్ కూడా వేసుకొని బాగా మొత్తం కలపాలి. అది కొంచెం సాల్ట్ వేసుకొని మొత్తం కలపాలి. మొత్తం కలిపినా కానీ వాటర్ మనకు అవసరం అవుతాయి. కొంచెం వాటర్ కూడా పోసుకొని బాగా మిక్స్ చేసుకోండి. ఇలా మిక్స్ చేసుకోవడం వల్ల వాటర్ అవసరం అవుతాయి. ఇదే మిక్స్ చేస్తే ఇంకా వాటర్ అవసరం అయ్యాయి. ఇలా వాటర్ మళ్ళీ వాటర్ వేసుకొని కలుపుకోండి. దీన్ని ఏంటంటే కొంచెం బాగా ట్యాప్ చేయండి. ఇదిగో వాటర్ అవసరం అవుతాయి, ఎందుకంటే ఇది నేను రేషన్ రైస్ పోసాను కాబట్టి కొంచెం జిగురుగా ఉంటుంది. బోండాలకి జిగురుగా ఉంటేనే బాగుంటుంది పిండి. ఇలా ట్యాప్ చేసుకోండి. ఇలా ట్యాప్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే లోపల ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడి ఇవనేవి పొంగుతాయి, పొంగడానికి ఈజీగా ఉంటుంది. ఇదిగోండి ఇలా ఎయిర్ బబుల్స్ అనేవి ఏర్పడతాయి అలా ట్యాప్ చేయడం వల్ల. తర్వాత దీంట్లో కరివేపాకు, కొత్తిమీర, పచ్చిమిరపకాయలు, జీలకర్ర అన్నీ వేసి బాగా కలపాలి. ఈ కలిపిన తర్వాత ఒకసారి ఉప్పు చూసుకోండి. ఉప్పు సరిపోకపోతే ఒకసారి వేసుకోండి. తర్వాత దీంట్లో కొంచెం ఎల్లిపాయలు కూడా వేయండి, ఉల్లిగడ్డ ముక్కలు వేసి మొత్తాన్ని మళ్ళీ కలుపుకోండి. బాగా కలుపుకున్న తర్వాత బాగా ట్యాప్ చేయండి. ట్యాప్ చేయడం వల్ల ఏంటంటే పొంగుతుంది పిండి అనేది. సో ఇలా పక్కన పెట్టుకొని ఒక 10 మినిట్స్ స్టవ్ మీద కళాయి పెట్టుకొని ఆయిల్ వేసుకొని హీట్ చేసుకుంటుండే ఓ పక్క. ఇప్పుడు ఓపెన్ చేసి చూద్దాము. ఇప్పుడు చూడండి పిండి బాగా బాగుంది. దీన్ని ఒక 10 మినిట్స్ తర్వాత పిండి చూస్తే ఇలా ఉంటుంది. ఇప్పుడు ఏం చేస్తారంటే కొంచెం సోడా వేసుకొని బాగా కలపండి. సోడా ఉప్పు వేసుకుంటే ఇంకొంచెం బాగా పొంగుతాయి. సోడా ఉప్పు వేసుకొని తర్వాత ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత ఆయిల్లో ఫస్ట్ ఇలా ఒకటి వేసి అది పైకి వచ్చిన తర్వాత ఇంకొకటి వేయండి. అప్పుడు ఏంటంటే పొంగనాలు బాగా పొంగుతాయి, బాగా వస్తాయి, బోండాలు బాగా పొంగుతాయి. అది ఒకటి అయిన తర్వాత ఇంకొకటి వేయండి. ఒకటి వేసిన తర్వాత అది పైకి పొంగుతుంది కదా, అలా పైకి పొంగిన తర్వాత ఇంకొకటి వేయండి. అలా వేయడం వల్ల ఏంటంటే బోండాలు అనేవి చతికలు పడకుండా బాగా లావుగా వస్తాయి. ఇలా ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేయండి. ఇలా వేసి మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా చిన్నగా వేసుకోండి. ఇలా మధ్య మధ్యలో కలుపుతూ ఉండండి. ఇలా కలుపుతూ ఉంటే పైవి కిందికి, కిందివి పైకి అలా వేయండి. మొత్తం కలిపిన తర్వాత ఇంకా తీయండి. ఇంకా ఇలా క్రంచీగా వస్తాయి, చాలా క్రంచీగా వస్తాయి. చూసారు కదా, ఇలా క్రంచీగా వస్తాయి. తీసుకొని ఇవి పక్కన పెట్టేసి ఇంకా రిమైనింగ్ వాయి కూడా వేసేద్దాము. పక్కన పెట్టుకొని రిమైనింగ్ వాయి కూడా వేసుకోండి. మన దగ్గర నాకైతే 3 వాయిలు అయినాయి. పిండితో మీరు ఎంత కలుపుకున్న దాన్ని బట్టి అన్ని వాయిలు అవుతాయి. నేను రిమైనింగ్ వాయి కూడా వేసాను. ఇదిగోండి ఇవి కూడా ఇలా పొంగినాయి. దీన్ని కూడా పక్కకు పెట్టుకోవడమే. తీసుకొని ఇలా మొత్తం ఇలా పక్కన పెట్టుకొని పుదీనా చట్నీతో సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.